ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 లోక్సభ సీట్ల మీద ఖాకీలు కన్నేశారట. ఎస్సీ రిజర్వ్ అయిన వరంగల్ పార్లమెంట్ స్థానం మీద మాజీలు కన్నేస్తే ఎస్టీకి రిజర్వ్ అయిన మహబూబాబాద్ నుంచి సర్వీస్లో ఉన్న అధికారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసిన నిజామాబాద్ మాజీ సిపి నాగరాజు విజయం సాధించడంతో పోలీసు అధికారుల కళ్లు ఇప్పుడు లోక్సభ సీట్ల మీద పడ్డట్టు తెలిసింది. సిఐ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో కొనసాగుతున్నారు దొమ్మాటి సాంబయ్య. ఈసారి వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం పావులు కదుపుతున్నారాయన. 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న ప్రజా ప్రతినిధిగా గెలవలేకపోయారు. ఇక బీజేపీ తరపున యాక్టివ్గా ఉన్న మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ సైతం వరంగల్ పార్లమెంట్ నుంచి టికెట్ ఆశిస్తున్నారట. హైదరాబాద్లో స్థిరపడ్డ కృష్ణప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఈసారి ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారాయన. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు ఇచ్చినందున ఈసారి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని లెక్కలేసుకుంటున్నారట కృష్ణప్రసాద్. అటు మహబూబాబాద్ ఎంపీ టికెట్ కూడా ఈసారి ఫుల్ డిమాండ్ వచ్చింది. ఇప్పటికే మాజీ ఎంపీ బలరాం నాయక్, సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలా మంది ఈ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వారితో పాటు తాజాగా ఆ ఏరియాలో పనిచేసిన పోలీసు అధికారులు మేమున్నామంటూ ముందుకొస్తున్నారట. డీఐజీ నాగరాజు రాజకీయాల్లోకి రావడానికి తన సర్వీస్కు రాజీనామా చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తోన్న నాగరాజు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారట. గవర్నమెంట్ స్టాంప్ పడగానే రాజకీయ రంగేట్రం చేయడం కోసం పావులు కదుపుతున్నట్టు తెలిసింది. మహబూబాబాద్ ఏరియాలో ఎక్కువ కాలం పనిచేయడం, అక్కడ గ్రిప్ ఉండడంతో సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. గతంలో గుడుంబా రహిత ప్రాంతంగా చేసిన అనుభవాన్ని గుర్తు చేస్తూ తాజా మీటింగ్స్ పెడుతున్నారట నాగరాజు. ఇక మరోవైపు మానుకోట పార్లమెంటు బరిలో నిలిచేందుకు యువ పోలీస్ ఆఫీసర్ కాశీరాం సైతం పావులు కదుపుతున్నారట. బలరాం, బెల్లయ్య పేర్లతో పాటు కాశీరాం పేరు కూడా కాంగ్రెస్ పెద్దల పరిశీలనలో ఉన్నట్లుగా తేలింది. కాశీరాంకి ఉస్మానియా స్టూడెంట్ లీడర్గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అనుభవం ఉంది. విద్యావంతుడు, వివాద రహితుడన్న పేరు ప్లస్ అవుతుందని అంటున్నారు. గతంలో 2 సార్లు ఇల్లెందు నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేశారాయన. ప్రస్తుతం పీటీసీ వరంగల్లో ఇన్స్పెక్టర్గా ఉన్నారు. ఇలా 2 సర్వీస్ ఆఫీసర్స్ ఈసారి మానుకోట రేసులోకి రావడం ఆసక్తి రేపుతోంది. మరి ఖాకీ వదిలేసి ఖద్దరు తొడగాలన్న వీళ్ల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి మరి.